హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ జనని. సో మనం నిన్న మొన్నటి నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. హీరో విశాల్ గురించి, తమిళ్ స్టార్ హీరో విశాల్ గురించి ఒక న్యూస్ అయితే వైరల్గా మారింది. ఆయన చూస్తుంటే కూడా నిజంగా అంటే అందరూ షాక్ అయిపోయారనమాట. ఒక్కసారిగా ఆయన అలా ఉన్నారేంటి, అసలు ఏమైంది, ఇంకా అంటే అంత ఏజ్ కూడా ఆయనకి ఏం లేకుండానే అలా అయిపోయారేంటి అని చెప్పేసి అంతే మొత్తం ట్విట్టర్‌లో అంతా విశాల్‌కి సంబంధించిన వీడియోసే వైరల్ అవుతున్నాయన్నమాట. ఆయన ఆయన మూవీ ఏదైతే ఉందో 'మదగజరాజ' అనే మూవీ ఈవెంట్‌లో ఆయన మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే మొత్తం చేతులు ఇలా వణుకుతున్నాయి. వాటర్ తాగుతుంటే కూడా ఇలా మొత్తం బాడీ అంతా షేక్ అయిపోయి ఆడ నిలబడ్డానికి కూడా ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడనమాట. కూర్చొని కూడా ఆయన సరిగ్గా ఇలా మొత్తం వణుకుతూనే ఉన్నాడు. బాడీ అంతా షేక్ అవుతూనే ఉందనమాట. మనిషి కూడా చూడ్డానికి చాలా సన్నబడిపోయాడు. అసలు ఏమైంది విశాల్‌కి? ఇంత జరుగుతున్నా అంటే ఆ హెల్త్‌కి సంబంధించిన విషయం కానీ ఎవ్వరూ బయట పెట్టలేదని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అయితే అసలు చాలా బాధపడుతున్నారు. సో దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఆయనకి ఒక చిన్న అంటే వైరల్ ఫీవర్ లాంటిదొచ్చేసి ఆయనకు అలా అయిపోయింది అని చెప్పేసి డాక్టర్‌లయితే చెప్తూ ఉన్నారు. అయితే ఆయన 'మదగజరాజ' అనే సినిమా ఏదైతే ఉందో ఇది 2013లో షూటింగ్ జరిగిందనమాట. సో అది మొత్తానికి ఇప్పుడు దాన్ని రిలీజ్ చేయడానికి అన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ టైంలో ఆయన హెల్త్ కూడా బాగోలేదు కాబట్టి అయినా సరే అలాగే వచ్చి ఆ మూవీకి సంబంధించి స్పీచ్ ఇచ్చి అక్కడ కూర్చొని చాలా ఓపిక్‌గా ఉండి వెళ్లారు. అయితే దీనిపై అపోలో డాక్టర్ల అప్డేట్ అయితే వచ్చింది. హీరో విశాల్ అపోలో ఆసుపత్రికి వెళ్ళి చూయించుకున్నారని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. అంటే వైరల్ ఫీవర్ అనమాట. విశాల్‌కి ఒక వైరల్ ఫీవర్ ఉంది. అసలు అది ఎందుకొచ్చింది, ఏంటి అనేది సడన్‌గా మనకి చెప్పలేదు కానీ ఒక వైరల్ ఫీవర్ అయితే వచ్చింది. విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అపోలో డాక్టర్లయితే ఒక హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఆయన సరిగ్గా నడవలేకపోవడం, సరిగ్గా కూర్చోలేకపోవడం ఇవన్నీ దానికే కారణం అనమాట. అంటే ఒక వైరల్ ఫీవర్ వచ్చింది. మరి అసలు ఈ వైరల్ ఫీవర్‌కి రావడానికి కారణం ఏంటి? పాస్ట్‌లో ఏమైనా జరిగిందా? ఏంటి అని మనం ఒక్కసారి గనక చెక్ చేస్తే ఆయనకి కంటి గాయం అని తెలుస్తుందనమాట. ఆయనకి పాస్ట్‌లో ఒక కన్నుకి గాయం జరిగిందనంట. కన్నుకి గాయం జరిగిందనైతే చెప్తూ ఉన్నారు. సో అదే ఇప్పుడు రివర్స్ మళ్ళీ గేరేసి ఇప్పుడు ఆయన హెల్త్ ఇలా కావడానికి కారణం అదే అని చెప్తున్నారు. ఆ కంటికి ఏదైతే గాయం ఉందో అదే ఇప్పుడు ఈయన ఇలా కావడానికి రీజన్ అని చెప్పేసి అయితే డాక్టర్లు చెప్తూ ఉన్నారు. మరి విశాల్ దీని మీద ఎలాంటి స్పందన లేదు. ఆయనైతే ఇప్పుడు ఓన్లీ ఈ మూవీ ఈవెంట్ కోసం ఆయనొచ్చి ఒక స్పీచ్ ఇచ్చి అందరిని చూసి పలకరించి వెళ్ళాడనమాట. ఇంకా నెక్స్ట్ ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్, అసలు లేవడానికి కూడా వీల్లేదు. మొత్తం బెడ్ రెస్ట్, చాలా రెస్ట్ తీసుకోవాలి, ఆయన చాలా కోలుకోవాలి అని చెప్పేసి అయితే ఆయన డాక్టర్స్ అయితే అపోలో డాక్టర్స్ అయితే చెప్తూ ఉన్నారు. కానీ విశాల్‌ని మనం గుర్తు చేసుకుంటే ఎన్ని హిట్ సినిమాలున్నాయి, ఎన్ని హిట్ పాటలున్నాయి. అసలు విశాల్‌ని గుర్తు చేసుకుంటే వెంటనే మనకి స్ట్రైక్ అయ్యే ఒక్కటే సినిమా 'పందెం కోడి'. 'ఓ నీ వేసిన దీపావళి' అనే ఆ పాటకు అసలు విశాల్‌కి ఫ్యాన్స్ ఎవరు ఉండరంటే అసలు మీరా జాస్మిన్ కానీ, విశాల్ కాంబినేషన్ కానీ ఆ సినిమా ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఆయన సినిమాలు, ఆయన డాన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ అసలు తెలుగులో కూడా ఆయనకి చాలామంది అభిమానులున్నారు. మొత్తం అంటే తమిళ్, కన్నడ, తెలుగులో ఆయనకి అభిమానులైతే చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇదొక షాకింగ్ న్యూస్ అనమాట. అంటే రోజుకో కొత్త న్యూస్ వస్తుంది. సడన్‌గా ఈ న్యూస్ వచ్చేసరికి అసలు విశాల్‌కి ఏమైంది, విశాల్ ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అయితే చాలా బాధకి గురి కావడం జరిగింది. సో మొత్తానికి ఆయన గురించి అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, కానీ త్వరలో ఆయన కోలుకుంటారు, నార్మల్ అవుతారు. ఆయన వణుకుతున్నారు కదా, అవన్నీ కూడా నార్మల్ అయిపోతాయి. కొంచెం బెడ్ రెస్ట్ తీసుకొని మెడిసిన్స్ అన్నీ కరెక్ట్‌గా వాడితే ఆయన సెట్ అవుతారని చెప్పేసి అయితే అపోలో డాక్టర్స్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన పూర్తిగా కోలుకొని మళ్ళీ మన ముందుకు అదే ఎనర్జీతో, అదే డ్యాన్స్‌తో, అదే పాటలతో అందరి ముందుకు రావాలి, హెల్తీగా ఉండాలని అయితే మనం అందరం కోరుకుందాం.